మన హయాంలోనే 3 పోర్టులు కడతా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలిసిందే. రామాయపట్నం పోర్టు దాదాపుగా 80% మన హయాంలోనే పూర్తి చేసినాం. ఇంకా ఈ మిగిలింది 20%. మూలపేటలో మన హయాంలోనే పోర్టు 30% పూర్తి చేసినాం. మన హయాంలోనే ల్యాండ్లు పూర్తి చేసినాం, పర్మిషన్లు పూర్తి చేసినాం, ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసినాం, డబ్బులకు ఇబ్బంది లేకోకుండా దానికి సపరేట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి సపరేట్గా దానికి లోన్ శాంక్షన్ చేసి సపరేట్గా దానికోసం చేసినాం. మూలపేట అయినా, రామాయపట్నం పోర్ట్ అయినా, లేదా మచిలీపట్నం పోర్ట్ అయినా. మచిలీపట్నం కూడా 30% పూర్తి అయిపోయింది మన హయాంలోనే. ఈ రోజుకి 2 ఏళ్ళు అయిపోయింది. అన్ని చోట్ల పనులు ఆపేసినాడు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి సబ్ కాంట్రాక్టులు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకే వాళ్ళని తప్పించి కాంట్రాక్ట్, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇప్పించుకోవడంతో కనీసం అదన్న పనులు జరుగుతున్నాయంటే లేదు, అది కూడా అయిపోయినాయి. ఏమంటే తొందరగా పని అయిపోతే జగన్ క్రెడిట్ వస్తుంది కాబట్టి పని ఆపు. పనులు ఆపి ఆడ చుట్టుపక్కల భూములు మళ్ళా వీళ్ళ మనుషుల చేత కొనుగోలు చేయించే కార్యక్రమాలు. మచిలీపట్నంలో వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఉన్నదానికి ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చినాం, ఆల్రెడీ పోర్టు జరుగుతూ ఉంది. చెన్నైలో పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది చెన్నైలో పోర్టు? ఇక్కడ వీళ్ళకు 2000 ఎకరాల్లో పోర్టు కడతారు, పైన ఇచ్చినాం. పోర్టు కడతా ఉన్నారు, ఆపేసినాడు. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ చేయాలంట. వీళ్ళ బినామీలందరినీ పంపించినాడు, భూములు కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత దాన్ని మొదలు పెడతాడంట. ప్రతి అడుగులోనూ కూడా నాకేంది అనే పద్ధతిలో రాష్ట్రాన్ని దోచుకోవడంతోనే ఈరోజు ఎక్కడ చూసినా కూడా అడుగులు జరుగుతున్నాయి.